హలో ఎవ్రీవన్. నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను టుడే సెషన్లో డాక్యుమెంట్ ఏఐ డాక్యుమెంట్ ఏఐ అంటే ఆల్రెడీ మీకు తెలుసు అందరికీ. డాక్యుమెంట్ అంటే ఏం డాక్యుమెంట్స్ ఉంటాయి మనకి? ఏమేమి డాక్యుమెంట్స్ ఉంటాయి అంటే పీడిఎఫ్ ఫైల్స్ కానీ, మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకుని పెట్టుకున్నామో నోట్స్లో కానీ, బుక్స్లో కానీ, లేకపోతే పీడిఎఫ్ ఫైల్స్ కానీ, టెక్స్ట్ ఫైల్స్ కానీ, హెచ్టిఎంఎల్ ఫైల్ కానీ, లేకపోతే ఇమేజెస్ ఫైల్స్ కానీ, వీడియో కానీ, ఆడియో కానీ, ఇంక ఏదైతే ఫైల్స్ ఉన్నాయో మనకు అందుబాటులో ఏదైతే ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేసుకుని ఉన్నామో ఆ ఇన్ఫర్మేషన్ని ఏమంటారంటే సింపుల్గా డాక్యుమెంట్స్ అంటాం. ఓకేనా? డాక్యుమెంట్స్ అంటాం. ఆ ఇన్ఫర్మేషన్ని ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లై చేసి, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకు తెలియకుండానే అప్లై చేస్తాం ఆల్రెడీ. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే దాని గురించి మాట్లాడే ముందు మీకు ఓసిఆర్ అని తెలియాలన్నమాట. ఈ డాక్యుమెంట్స్ సపోజ్ మనం అంతకుముందు ఏం చేసేవారంటే మన కంప్యూటర్స్ రాకముందు మనం అంతా ఇన్ఫర్మేషన్ మొత్తం ఏం చేసాం, నోట్స్లో రాసుకునేవాం. నోట్స్, రిజిస్టర్స్ అవి ఉంటాయి కదా, అలా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునేవాడు రాసుకుని. అవి భద్రంగా దాచిపెట్టుకునేవాడు. సపోజ్ ఎప్పుడైనా కానీ ఆ రిజిస్టర్ లాస్ అయినా కానీ, నోట్స్ లాస్ అయినా కానీ మన టోటల్ ఇన్ఫర్మేషన్ లాస్ అయ్యేవాడు. తర్వాత ఏమొచ్చిందంటే తర్వాత ఏదైనా కొన్నప్పుడు ఏదైనా థ్రెడ్స్, అంటే థ్రెడ్ ఈజ్ నథింగ్ బట్ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు కానీ అప్పుడు కూడా కాలిపోవటం జరుగుతుంది. తర్వాత ఇవి మొత్తం ఏమవుతుంది, లాస్ అయిపోతాయి, ఇన్ఫర్మేషన్ లాస్ అవుతాం. దానివల్ల ఏం చేశారంటే మన కంప్యూటర్స్ ఎప్పుడైతే వచ్చిన తర్వాత వీటిని ఏం చేస్తారంటే ఆన్లైన్లో స్టోర్ చేసుకోవడానికి, అది డిజిటల్గా స్టోర్ చేయడానికి చేసామన్నమాట. ఆ డిజిటల్గా స్టోర్ చేయాలంటే ఏంటంటే ముందు ఏదైతే ఇన్ఫర్మేషన్ నోట్స్లో ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని మనం ఏం చేయాలి, ఫోటో తీయాలి. ఫోటో అనగానే ఏమంటారంటే దాన్ని ఇమేజ్ అంటాం. ఇమేజ్ కానీ లేకపోతే పీడిఎఫ్ కానీ అలా ఫైల్స్గా మార్చుకోవాలి. ఆ ఇమేజెస్ పీడిఎఫ్స్ మనం ఒకసారి మన నోట్స్లో హార్డ్ కాపీస్ కాస్త సాఫ్ట్ కాపీ అయిందంటే అది ఇమేజే. అది పీడిఎఫ్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ఇమేజ్ని ఏం చేయాలి, ఆ ఇమేజెస్లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఆ ఎక్స్ట్రాక్షన్ చేసిన డేటాని ఏం చేయాలి, మళ్ళీ అవి కరెక్ట్గా మనకు ఒకటి సపోజ్ కర్సివ్ రైటింగ్ రాస్తారు. సపోజ్ ఇలా ప్లెయిన్ టెక్స్ట్ ఉంటుంది. ఇలాంటప్పుడు మన డేటా ఇన్ఫర్మేషన్ ఎలా రిట్రీవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా స్టోర్ చేసుకోవాలి, సబ్ ఇట్లా పర్టికులర్ ఫార్మేషన్ రూపంలో ఎలా స్టోర్ చేసుకోవాలి అనే దానికి చెప్పేదే ఓసిఆర్ అనమాట. ఓసిఆర్ స్టాండ్స్ ఫర్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఇప్పుడు ఈ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ యూజ్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయి, ఇంకా 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 ప్రజెంట్ ఏంటంటే ఇన్వాయిసెస్ కానీ, కంపెనీ ఇన్వాయిస్ గురించి కానీ, లేకపోతే మన పాస్పోర్ట్స్ గురించి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ గురించి కానీ, ఇంకా ఇంకా ఏమైనా ఉన్నా కానీ సార్, బ్యాంక్ అప్లికేషన్స్ కానీ, పాన్ కార్డు లేకపోతే ఇలాంటి ఏదైనా పాస్పోర్ట్ కాకుండా ఇంకా పాన్ కార్డు కానీ, లేకపోతే బ్యాంక్ బ్యాంక్ ఐడి ఏంటిది కార్డు, ఐడి కార్డ్స్ కానీ, ఐడి కార్డ్స్ కానీ, అది కంపెనీ ఐడి కార్డ్స్ కాదు, స్కూల్ స్కూల్ ఆర్ కాలేజ్ ఐడి కార్డ్స్ ఐడెంటిఫై చేయడానికి కానీ, తర్వాత ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్గా తీసుకోవడానికి కానీ, తర్వాత ఇంకేముంది మనకి పాస్పోర్ట్స్ అయిపోయినాయి, డాక్యుమెంట్స్ అయిపోయినాయి, తర్వాత ఇంకా అన్ని అప్లికేషన్స్ కానీ ఏదైనా సరే మనం స్కాన్ చేస్తున్నాం. ఇప్పుడు కంపల్సరీగా స్కానర్ వచ్చింది కదా, స్కాన్ చేసామంటే ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది అనమాట. అదే దాని టెక్స్ట్. సపోజ్ మనం ఆ టెక్స్ట్ ఎక్కడికి పోతే ఎందుకు, మనకు స్కానర్ క్యూఆర్ కోడ్ ఉంది, క్యూఆర్ కోడ్ ని మ్యాచ్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట. సేమ్ అలాగే ఇన్వాయిస్ పార్ సైడ్ కానీ, డాక్యుమెంట్ పార్ సైడ్ కానీ, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు, ఐడి కార్డు, ఆధార్ కార్డు ఏదైనా కానీ మనం ఏదైనా ఒక ఇమేజెస్ లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఉపయోగించేది ఓసిఆర్. ఓసిఆర్ స్టాండ్స్ ఫర్ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఇక్కడ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అంటే చూడండి, ఇక్కడ ఓ అంటే ఆప్టికల్ సీన్, ఆల్రెడీ ఐడియా ఉంది కదా. ఇక్కడ దీన్ని ఈ డాక్యుమెంట్స్ ని ఏం చేయాలంటే ఈ డాక్యుమెంట్స్ తో మనం కమ్యూనికేట్ కావాలి. ఆ డాక్యుమెంట్స్ తో మనం కమ్యూనికేట్ కావాలి, మనకు తెలిసినది తెలియంది మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఉపయోగించేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ డాక్యుమెంట్స్ ని ఇప్పుడు మనం జనరేటివ్ ఏఐ, ఇప్పుడు ఏం చేస్తున్నాం, జనరేటివ్ ఏఐ. మన జనరేటివ్ ఏఐలో మీకు అంటే ఈ జనరేటివ్ ఏఐ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, చాలా ఏఐ టూల్స్ వచ్చినాయి మార్కెట్లో, చాలా ఏఐ టూల్స్ ఉన్నాయి. డీప్ సీక్ అని, చాట్ జీపీటీ అని, మిస్ట్రల్ 7 అని, జెమినీ మోడల్స్ అని, తర్వాత ఇంకా మనం చాలా చాలా వాడుతున్నాం. వీడియో జనరేషన్స్ కి, ఆడియో జనరేషన్స్ కి, తర్వాత వాయిస్ క్లోనింగ్ కి, ఇమేజెస్ 3D అన్నిటికీ మనకి ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్, యూట్యూబ్ లో చూస్తున్నారు మీరు. ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి, మనకు కంపల్సరీ ప్రాంప్ట్ అంటున్నాం. ప్రాంప్ట్ అంటే ఏంటంటే ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు, ప్రాంప్ట్ అంటే టెక్స్ట్ అన్నమాట. ఈ టెక్స్ట్ ని ప్రాసెస్ చేసేదే జనరేటివ్ ఏఐ అనమాట. ఈ జనరేటివ్ ఏఐలో మొత్తం టెక్స్ట్ గురించే ఉండేది అనమాట, ఓన్లీ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్. దాన్ని ప్రాసెస్ చేసేది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మన ఈ స్టోరీ అంతా ఎందుకంటే మనం డాక్యుమెంట్స్ ఏదైతే డాక్యుమెంట్స్, ఇది వెరీ వెరీ ట్రెండింగ్ అనమాట. ఇప్పుడు వెరీ వెరీ ట్రెండింగ్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ ఇన్ ద ఐటీ మార్కెట్ కావచ్చు, మన జనరల్ లైఫ్ లో కావచ్చు. ఇక్కడ ఏంటంటే ఓసిఆర్ వాడిన తర్వాత ఇప్పుడు ఏమేమి సోర్సెస్ ఉన్నాయంటే జనరల్ గా మనం మెయిన్ గా ఇక్కడ గూగుల్ క్లౌడ్, అంటే గూగుల్ క్లౌడ్ ప్రొవైడర్ ఏదైతే ఉన్నారో వాళ్ళు డాక్యుమెంట్ ఏ అంటారు. గూగుల్ క్లౌడ్ వాళ్ళు ప్రాసెస్ చేసే డాక్యుమెంట్స్ ని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేసే దాన్ని డాక్యుమెంట్ ఏ అంటారు, అంటే డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
కమింగ్ టు ది ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీస్ వాడేది. అమెజాన్ టెక్స్ట్రాక్ట్ అంటాం. అమెజాన్ టెక్స్ట్రాక్ట్ అనే యూజ్ చేసుకొని వాళ్ళు డేటాని ప్రాసెస్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటారు అనమాట అన్నిటిని. తర్వాత అజూర్కి వచ్చేసరికి ఏమంటారంటే అజూర్ ఓపెన్ అయ్యే వాళ్ళు డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్ అంటారు అనమాట. డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్ స్టూడియో అంటాము. డాక్యుమెంట్స్ తో ఇంటెలిజెన్స్ అంటే మనం డాక్యుమెంట్స్ ఇంటెలిజెన్స్ అయ్యే విధంగా తయారు చేసేది డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్ స్టూడియో అంటాం. ఇది ఈ సెషన్ లో మనం డిస్కస్ చేసేది అనమాట. ఇక్కడ 3 ways గా నేను 3 వీడియో సెషన్ చేస్తాను అనమాట. 3 వీడియో సెషన్ చేస్తాను. అందులో ఫస్ట్ వీడియో ఏంటంటే ఓన్లీ జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఆల్ ది థింగ్స్, ఎక్స్ప్లెనేషన్. తర్వాత సెకండ్ వన్ ఈజ్ ద ప్రీ ప్రాసెసింగ్. థర్డ్ వన్ ఏంటంటే సెగ్మెంటేషన్. ఇది సెకండ్ లెక్చర్ లో వస్తుంది అనమాట. ఇది థర్డ్ లెక్చర్ లో వస్తుంది. ఇది మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఓన్లీ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ అనేది మనకి ఏం చేసిన జనరేటివ్ ఏలో కానీ మనకి ఎక్కడైనా సరే రోబోటిక్స్ లో ఎక్కడ వాడినా కానీ డ్రైవర్లెస్ కార్స్ లో వాడినా ఎక్కడ వాడినా కానీ మనకి ఏం వాడేదాం ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ వాడతాం. ఎందుకంటే టెక్స్ట్ డేటాను ప్రాసెస్ చేసుకోవడానికి. అందుకని దానికి ఏమేమి టూల్స్ వాడతాం, ఏమేమి ఫ్రేమ్ వర్క్స్ వాడతాం, ఏమేమి లైబ్రరీస్ వాడతాం అనేది తర్వాత సెషన్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తే ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ గురిలో ఏమేమి టెక్నిక్స్ ఉంటాయి, అసలు ఎలా ఇమేజ్ తీసుకుంటాం, దాన్ని ఎలా కన్వర్షన్ చేసుకుంటాం అనే దాని గురించి ప్రీ ప్రాసెసింగ్, ఇవన్నీ ప్రీ ప్రాసెసింగ్, సెగ్మెంటేషన్ ఇవన్నీ చెప్తాను ఇక్కడే. కాకపోతే ఇన్ డీటెయిల్ గా ప్రీ ప్రాసెసింగ్ గురించి సెకండ్ సెషన్, సెగ్మెంటేషన్ గురించి థర్డ్ సెషన్ లో చెప్తాను. తర్వాత వీటి గురించి మనం ప్రాజెక్ట్స్ చేద్దాం. గూగుల్ క్లౌడ్ లో ఎలా ఇన్స్ట్రక్షన్ చేస్తాము, తర్వాత అమెజాన్ ఎక్స్ట్రాక్ట్ ఎలా చేస్తాము, డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్ స్టూడియోని ఇచ్చేసి ఎలా టెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనేది మీకు మొత్తం తెలుగులోనే చూపిస్తాను. అన్ని మీరు ఇక్కడ ఈ వీడియోలో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొకటి విషయం ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే ఫాలో చేస్తున్నారో నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా థ్యాంక్స్. చెప్పడమే కాదు, మీ అందరికీ ఇంకా మీకు ఏదైతే మార్కెట్లో ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ డే టు డే లైఫ్ లో కరెక్ట్, ఏదైతే ట్రెండింగ్ టాపిక్స్ ఉన్నాయో ర్యాగ్ పైప్ లైన్స్ గురించి కానీ, తర్వాత ఇవన్నీ విజువల్ లాంగ్వేజ్ మోడల్స్ కానీ, విజువల్ ట్రాన్స్ఫార్మేషన్స్ కానీ, మొత్తం హగ్గింగ్ ఫేస్ గురించి మొత్తం మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, ఎవరికైతే ఇక్కడ నంబర్ ఏదో కనిపిస్తుంది కదా, నంబర్ కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ క్లౌడ్ మీద కావాలా, లేకపోతే డాకర్ మీద, కుబర్నెటిస్, జెన్కిన్స్, తర్వాత సిఐసిడి పైప్ లైన్స్ మీద క్రియేట్ చేయాలా, ఎంఎల్ ఆప్స్, ఎంఎల్ ఫ్లో, ఎల్ఎల్ఎం ఆప్స్, ల్యాంగ్ చైన్, ర్యాగ్ ఫ్రేమ్వర్క్, డేటా ఇంజనీరింగ్ టూల్స్, అండ్ దెన్ కమింగ్ విత్ డేటా బ్రిక్స్, పైస్పార్క్, పైథాన్, ఆర్ లాంగ్వేజ్, మీకు ఏ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందో చెప్తే దాని మీద నేను వీడియోస్ రెడీ చేస్తాను. నేను తర్వాత సెకండ్ స్లైడ్ కి మూవ్ అవుతున్నాను అనమాట. ఇప్పుడు దిస్ ఈస్ అబౌట్ డాక్యుమెంట్ ఏఐ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. I hope all of you clear. Now, what is OCR? What is OCR in the stands for? OCR stands for Optical Character Recognition. ఎందుకు వాడతాం అంటే దీని ప్రైమరీ అసలు జాబ్ అంటే దీన్ని చేసే పని ఏంటంటే టు రికగ్నైజ్ ది ప్రింటెడ్ టెక్స్ట్ ఇన్ యాన్ ఇమేజ్. ఏదైతే ఒక ఇమేజ్, మన ఐడి కార్డు కానీ, మన స్కూల్లో ఇచ్చే ఐడి కార్డు కానీ, కాలేజ్ ఇచ్చే ఐడి కార్డు కానీ, కంపెనీలు ఇచ్చే ఐడి కార్డ్స్ కానీ, ఎలాగా ఏదైతే డేటాని ప్రింట్ అయ్యి ఉంటుంది అక్కడ, ఆ ప్రింట్ అయిన డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసేది ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఆప్టికల్ ఇన్ ద సెన్స్ మనకి సింపుల్ గా చెప్పాలంటే మనం అందరూ కళ్ళజోడ్లు కానీ ఎవరైనా చూసినప్పుడు దాన్ని ఆప్టిక్స్ అంటాం. అందుకని ఆప్టిక్స్ అని రాసి ఉంటారు అనమాట కళ్ళజోడు షాప్ మీద. అందుకని అదేం చేస్తుందంటే క్యారెక్టర్ రికగ్నైజ్ చేసడానికి ఉపయోగపడి దాన్ని మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అంటాం అనమాట. యాక్చువల్ గా ఇక్కడ వన్స్ వీ రికగ్నైజ్ ద ప్రింటెడ్ టెక్స్ట్, ఎప్పుడైతే దాన్ని రికగ్నైజ్ చేసామో ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి అంటే ఆ టెక్స్ట్ మీదకి వెళ్ళి అది దాన్ని క్యాప్చర్ చేసుకోవాలి, ఫోటోలా తీయాలన్నమాట. తీసుకున్న దాన్ని విత్ ది హెల్ప్ ఆఫ్ ఓసిఆర్ వి యూస్ ఇన్ఫర్మేషన్ ఇన్ వేరియస్ టైప్స్. ఆ ఇన్ఫర్మేషన్ మనం వేరియస్ టైప్స్ గా వాడుకోవచ్చు అనమాట. అది ఓసిఆర్ యొక్క ఇంపార్టెన్స్. ఓసిఆర్ ఎందుకు వాడతాం? ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ మెయిన్ జాబ్ ఏంటిది? ప్రింటెడ్ టెక్స్ట్ అండ్ ఇమేజెస్ రికగ్నైజ్ చేసుకోవడం. తర్వాత రికగ్నైజ్ టెక్స్ట్ ఏం చేస్తాం మనం ఓసిఆర్ మోడల్ ఇచ్చి, అంటే ఓసిఆర్ కి ఏదైతే సపోర్ట్ చేస్తున్నాయో గూగుల్ క్లౌడ్ కానీ, లేకపోతే అమెజాన్ క్లౌడ్ కానీ, లేకపోతే అజూర్ క్లౌడ్ కానీ, లేకపోతే ఇంకా ఏమైనా కానీ ఇంకా ఎక్స్టర్నల్ గా మనం పైథాన్ లైబ్రరీస్ యూజ్ చేసుకుని ఓపెన్ సివి, పైటార్చ్, టెన్సార్ఫ్లో, డీప్ లెర్నింగ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్ అన్ని యూజ్ చేసుకొని మనం దాని గురించి మనకు మోడల్స్ రెడీ చేసుకోవడాన్ని ఉపయోగపడే టెక్నిక్ ఏంటంటే ఓసిఆర్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఓసిఆర్. వాట్ ఈస్ ఓసిఆర్ అంటే ఇప్పుడు నేను థర్డ్ స్లైడ్ కి మూవ్ అవుతున్నా. థర్డ్ స్లైడ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ వర్క్ ఫ్లో ఫర్ ఓసిఆర్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఇట్ ఈస్ నౌ డేస్ ట్రెండింగ్ టాపిక్ ఎస్పెషల్లీ ఇన్ ఐటీ మార్కెట్. ఐటీ మార్కెట్ కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో మీ కంపల్సరీ రెజ్యూమ్లో ఈ ప్రాజెక్ట్ ఒకటి పెట్టుకుంటే మీకు కంపల్సరీగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. హెచ్ఆర్ డిస్కషన్స్ అంటారు కదా, దానికి షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఏంటది? డాక్యుమెంట్ ఏఐ. నౌ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ టెక్స్ట్ ఇమేజ్ ఏంటంటే
ఇమేజెస్ ఏంటి అసలు? ఫస్ట్ ఇమేజెస్ ఏదైతే టెక్స్ట్ టెక్స్ట్ అంటే మనం ఒక నోట్స్ లో ఒక నోట్స్ రాసాం, నోట్స్ రాసుకున్నాం. ఆ నోట్స్ ఏం చేస్తాం మనం? ఎవరికైనా మన కాలేజీలో నోట్స్ లో కానీ, లేకపోతే స్కూల్లో చెప్పే నోట్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మన ఫ్రెండ్కి కావాలి. ఈ రోజు మన ఫ్రెండ్ మిస్ అయ్యాడు, మన ఫ్రెండ్ ఈ రోజు కాలేజీకి రాలి, వాడు ఏం చేస్తాడు? అది నువ్వు నోట్స్ రాసావు కదా, నాకు ఫోటో పంపమంటావు. మనం ఏం చేస్తాం? దాన్ని ఫోటో తీస్తాం. మన ఫోటో తీస్తామో ఆ ఫోటోని ఏం చేస్తాము? వాడికి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏదైతే వాడుతున్నారో, ఏదో నార్మల్ మెసేజ్ ఉందో ఆ మెసేజ్ ద్వారా ట్రాన్స్మిట్ చేస్తాం. ఇప్పుడు ఈ ట్రాన్స్మిట్ చేసేటప్పుడు ముందు ఇమేజ్, దాన్ని ఏం చేస్తాం? టెక్స్ట్ ఇమేజ్. అది ఏదైతే ఒకటి ఉందో దాన్ని టెక్స్ట్ ఇమేజ్ అన్న. ఆ ఇమేజ్ తీసేటప్పుడు మనం క్లారిటీగా తీస్తామా లేదా? మనకి మనం యూజ్ చేసే మొబైల్ కెమెరా క్వాలిటీ అయి ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. లేకపోతే అది స్కీవ్ అంటే ఏంటంటే రొటేషన్, సపోజ్ మనం ఒక విధంగా కరెక్ట్ గా తీయకుండా రొటేషన్ చేసి ఉండొచ్చు, లేకపోతే మనం తీస్తున్నప్పుడు గాలి ఎగురుతూ ఉండొచ్చు. మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, అది ఎగురుతున్నప్పుడు కానీ ఎలాగైనా గానీ. అలాంటి రొటేషన్స్ వచ్చినా కానీ, లేకపోతే మన బ్యాక్గ్రౌండ్ బాగోపోయినా కానీ, అలాంటివి వచ్చే వాటిని అన్నిటిని ఏం చేయాలంటే మనం కరెక్ట్ చేసేయాలన్నమాట. దాన్ని చేసే పద్ధతులు ఇవన్నీ వస్తాయి అనమాట. ఫస్ట్ టెక్స్ట్ ఇమేజ్. మనం ఏదైతే ఆ టెక్స్ట్ ఏం చేస్తాం, ఫోటో తీస్తామో ఆ ఫోటో తీసేదాన్ని ఇమేజ్ అంటాం. ఆ ఇమేజ్ ఇచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ మన ఫ్రెండ్స్కి అయితే ట్రాన్స్మిట్ చేస్తాం. వాడికి ఏం చేస్తాం? జస్ట్ చూసుకొని లేదా జూమ్ అవుట్ చేసుకొని చేసుకుంటాడు. కాకపోతే ఏంటంటే మనం దీన్ని ఎక్స్ట్రాక్షన్ చేయాలి. ఆ దాంట్లో ఉన్న ఇమేజెస్ ఆ టెక్స్ట్ ఇమేజ్ లో ఉన్న టెక్స్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే కొన్ని పద్ధతులు ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే ప్రీ ప్రాసెసింగ్ అంటాం. అంటే ప్రీ ప్రాసెసింగ్. మనకి ఓసీఆర్ కి ఇవ్వలే, ఇంకా మనం ఎప్పుడు ఇంకా ఓసీఆర్ ని చేస్తున్నాడు. ఓసీఆర్ లో ఇచ్చే ముందు, ఓసీఆర్ చేసే ముందు ఇవన్నీ చేయాలన్నమాట. ముందుగా ఏం చేయాలి? ప్రీ ప్రాసెసింగ్ చేయాలి. ప్రీ ప్రాసెసింగ్ చేయాలంటే ప్రీ ప్రాసెసింగ్ చేయడానికి ఏమేమి స్టెప్స్ ఉంటాయి అనేది ఆ, మీకు తర్వాత చెప్తా. ప్రీ ప్రాసెసింగ్ చేయాలంటే ఏంటంటే ఫస్ట్ ఈ ప్రీ ప్రాసెస్ ఫస్ట్ మనకి ఏముంటుంది? ఏదైనా ఇమేజ్ అయిందంటే అది కలర్డ్ ఇమేజ్. కలర్డ్ ఇమేజ్. ఈ కలర్డ్ ఇమేజ్ ఏం చేయాలి మనం చేస్తే? బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ చేస్తాం. లేకపోతే ఏం చేస్తాం? ఇదే రెండు పద్ధతులు. తర్వాత ఏం చేస్తాం? దానికి ఇంటర్మీడియట్ గా ఉండదు, గ్రే స్కేల్ ఇమేజ్ ఉంటుంది అనమాట. గ్రే స్కేల్ ఇమేజ్ ఏంటంటే దానిది 2 పవర్ 8 బిట్ కాంబినేషన్ వస్తుంది. 8 బిట్ కాంబినేషన్, 8 బిట్స్ అంటాం అనమాట. 8 బిట్స్ అంటే 2 పవర్ 8 వేస్తే 256 ఉంటుంది. మనకి 0 to 255 దాకా రేంజ్ ఉంటుంది అనమాట. మామూలుగా బ్లాక్ అండ్ వైట్ అయితే 0 and 1 రేంజ్ ఉంటుంది అనమాట. జీరో అయితేనేమో జీరోని ఏం చేస్తామంటే బ్లాక్ గా తీసుకుంటాము, 1 అయితేనేమో వైట్ అంటాం అనమాట. ఇది దీని రేంజ్. ఇది 2 8 అంటే ఇది గ్రే స్కేల్ అనమాట. గ్రే స్కేల్ అంటే మొత్తం సేమ్ యాస్టిస్ కలర్ ఇమేజ్, కాకపోతే పిక్సెల్ రెజల్యూషన్ తగ్గి ఉండేది అనమాట. దాన్ని 0 to 255 రేంజ్ లో ఉంటుంది అనమాట. ఇది ఇలాగా కలర్డ్ ఇమేజ్ కాస్త ఏం చేస్తామంటే బ్లాక్ అండ్ వైట్ కానీ గ్రే స్కేల్ ఇమేజ్ గా మారుస్తాం. ఫస్ట్ ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్ ఏంటంటే బైనరైజేషన్ చేయాలి. సారీ, బైనరైజేషన్ చేసే ముందు ఇప్పుడు నేను చేశాను, అది ఏం జరుగుతుందని చెప్పేసాము మనం. అది మనకి ఎలా ఉంటదంటే ఫస్ట్ తీసేటప్పుడు కరెక్ట్ సేమ్ యాజ్ ఇట్ తీస్తే ఒక ఎత్తు, లేకపోతే అది గాలికి ఎగురుతున్నప్పుడు అలా అయితే రొటేషన్ అవుతుంది. ఫస్ట్ దాన్ని ఏం చేయాలంటే స్కీవింగ్ చేయాలన్నమాట. స్కీవింగ్ అంటే రొటేషన్ అనమాట. ఏదైనా రొటేషన్స్, ఏదైనా టెస్ట్ కానీ, లేకపోతే ఇమేజెస్ కానీ, లేకపోతే అది పేపర్ క్లిప్పింగ్ అవుతున్నప్పుడు కానీ దాన్ని ఏం చేయాలంటే అలా రొటేషన్ అయిన కాస్త వాటిని ఏం చేయాలంటే కరెక్ట్ గా చేసుకోవాలి. దాన్ని స్కీవింగ్ అంటారు అనమాట. తర్వాత ఆ స్కీవింగ్ మొత్తం దాన్ని కరెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలంటే కలర్ ఇమేజెస్ కాస్త బైనరీ ఇమేజ్ కాస్త గ్రే స్కేల్ ఇమేజ్ గా మార్చుకోవాలి. తర్వాత ఏం చేయాలి? గ్రే స్కేల్ ఇమేజ్ మార్చిన తర్వాత సపోజ్ ఏదైనా నాయిస్ ఉంటే ఆ తర్వాత ఇది ప్రీ ప్రాసెసింగ్ లో వచ్చే స్టెప్స్ అనమాట. ప్రీ ప్రాసెసింగ్ లో వచ్చే స్టెప్స్ ఏంటంటే సపోజ్ స్కీవ్ ఫస్ట్ వన్, సెకండ్ వన్ బైనరైజేషన్, ఆల్రెడీ సెకండ్ సైడ్ లో ఉంది బైనరైజేషన్. తర్వాత థర్డ్ వన్ నాయిస్ రిమూవల్, ఫోర్త్ వన్ థిన్నింగ్ థిన్నింగ్ అండ్ స్కెలిటోనైజేషన్. ఈ 4 పాయింట్స్ వస్తారు. తర్వాత సెగ్మెంటేషన్. తర్వాత ఏం చేయాలి? సెగ్మెంట్ చేయాలి దాన్ని. దీన్ని ఏం చేయాలి? ఈ ఇమేజెస్ కాస్త మొత్తం ఇదంతా చేసేసిన తర్వాత ప్రీ ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? సెగ్మెంటేషన్ చేస్తాం. సెగ్మెంటేషన్ ఏంటంటే సపోజ్ ఇది ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఈ ఇమేజ్ ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తాము? ఇలా సెగ్మెంటేషన్ చేసుకుంటాం. ఇలా ఇమేజ్ సెగ్మెంట్ చేయాలంటే మనం అది ఇమేజ్ అయినప్పుడు మాత్రమే. కాకపోతే ఏంటంటే టెక్స్ట్ కదా, టెక్స్ట్ లైన్ బై లైన్ ఉంటుంది. సపోజ్ ఇలా ఇది ఒక లైన్ అనుకో, ఇది ఒక లైన్ ఉందనుకో, ఇప్పుడు లైన్ బై లైన్ ఉంటుంది. ఈ లైన్ బై లైన్ ఏం చేస్తామంటే దాన్ని సెగ్మెంటేషన్ చేయాలి. సెగ్మెంటేషన్ చేయాలంటే ఏంది? మనకి ఈ లైన్ ఆఫ్ డేటానే కావాలి. ఈ లైన్ ఆఫ్ డేటాలో లైన్ ఎలా సెగ్మెంట్ ఈ లైన్ ఆఫ్ డేటా రావాలంటే ఎలా చేయాలి? లేకపోతే ఓన్లీ ఈ సింగిల్ క్యారెక్టర్ రావాలంటే ఏం చేయాలి? లేకపోతే ఈ వర్డ్ మొత్తం రావాలంటే ఏం చేయాలి? అయ్యే సెగ్మెంటేషన్ అనమాట. అక్కడ వచ్చేదే సెగ్మెంటేషన్. ఇక్కడ ఏం టెక్నిక్స్ వస్తాయంటే లైన్ సెగ్మెంటేషన్ లైన్ సెగ్మెంటేషన్ సెకండ్ వన్ ఇస్ వర్డ్ సెగ్మెంటేషన్,
తర్వాత క్యారెక్టర్ క్యారెక్టర్ సెగ్మెంటేషన్ వస్తుంది అనమాట. ఈ క్యారెక్టర్ సెగ్మెంటేషన్ వస్తాయి. ఈ థిన్నింగ్ స్కెల్టన్ వేసిన తర్వాత ఫీచర్ ఎక్స్ట్రాక్షన్. ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వాటిలో నుంచి ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేయాలంటే ఏం చేయాలంటే సిఎన్ఎన్, ఆర్ఎన్ఎన్ అండ్ దెన్ ఎల్ఎస్టిఎం టెక్నిక్స్. ఈ సిఎన్ఎన్, ఆర్ఎన్ఎన్, ఎల్ఎస్టిఎం అనేది డీప్ లెర్నింగ్ అండ్ న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ కమింగ్ విత్ టెక్స్ట్ వల్ల ప్రాసెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. సిఎన్ఎన్, ఆర్ఎన్. సిఎన్ఎన్ అంటే కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్, ఆర్ఎన్ అంటే రికరెంట్ న్యూరల్ నెట్వర్క్, ఎల్ఎస్టిఎం అంటే లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ అనమాట. వీటిని యూజ్ చేసుకుని మనం ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి, ఆ ఫీచర్ లో ఉన్న దాన్ని బేస్ చేసుకుని రికగ్నైజ్ చేయాలన్నమాట. రికగ్నైజ్ ఇవ్వాలి. తర్వాత ఏం చేస్తుంది, మనకి పెర్ఫార్మెన్స్ ఏం తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని పోస్ట్ ప్రాసెసింగ్ చేస్తాను. ఇది డిస్క్రిప్షన్ అబౌట్ దిస్ డయాగ్రామ్. ఇది ఎంత ఏంటంటే జస్ట్ చెప్పాను. తర్వాత ఇండివిజువల్ గా అసలు టెక్స్ట్ ఇమేజెస్ ఎలా తీసుకుంటామో, తర్వాత ప్రీ ప్రాసెసింగ్ ఏమేమి స్టెప్స్ వస్తాయి, తర్వాత సెగ్మెంటేషన్ ఎలా చేస్తాము, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్, రికగ్నిషన్, పోస్ట్ ప్రాసెసింగ్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇన్ డీటెయిల్ గా ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఓన్లీ ప్రీ ప్రాసెసింగ్, సెగ్మెంటేషన్ గురించే తర్వాత 2 సెషన్స్ చేస్తాను అనమాట. ఎందుకంటే అవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీకు అవి చూస్తే మీకు ఈజీగా అర్థం అవ్వాలి. ఎందుకంటే ఇది కంపల్సరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. జనరేటివ్ ఏ కానీ ఈ డాక్యుమెంట్ ఏ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నౌ డేస్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ జనరేటివ్ ఎరాలో ఉన్నాం కనుక మనకు మొత్తం అంత టెక్స్ట్ డేటానే కావాలి కనుక ఇమేజెస్ని కానీ, వీడియోని కానీ, ఆడియోని కానీ, మళ్ళీ టెక్స్ట్ డేటాను, కొత్త డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి, డాక్యుమెంట్స్ కావాలి. డాక్యుమెంట్స్ ఇస్ నథింగ్ బట్ సోర్స్. ఈ సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే డాక్యుమెంట్స్. అది పీడిఎఫ్ లో ఉండొచ్చు, ఇమేజెస్ లో ఉండొచ్చు, ఆడియోలో ఉండొచ్చు, వీడియోలో ఉండొచ్చు. ఏదైనా అది టెక్స్ట్ డేటా అయి ఉండాలి. ఆ టెక్స్ట్ డేటాలో మాత్రం వీడియో నుంచి టెక్స్ట్ మార్చుకోవచ్చు అండ్ ట్రాన్స్క్రైబ్ చేయాలి. ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటంటే వీడియోలో చెప్తున్న డేటాని మనం యాస్టీస్ గా మళ్ళీ ఒక ప్లెయిన్ టెక్స్ట్ లాగా తీసుకురావడానికి ట్రాన్స్క్రిప్ట్ అంటే. ఆల్రెడీ మీకు యూట్యూబ్ లో చూస్తుంటే ఏమొస్తాయి, యూట్యూబ్ కానీ మన మూవీస్ కానీ చూస్తున్నప్పుడు అక్కడ వారు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే కింద ఏమొస్తుంటే మనకి వాటిని ఏమంటారంటే ఉమ్, వాటిని ఏమంటారు మనకి జనరల్ గా వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ మనకి డైరెక్ట్ గా దాన్ని డిస్ప్లే చేసేది ఏమంటారు, నేను మర్చిపోయాను, మళ్ళీ చెప్తాను. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇమేజ్ ఎక్వజిషన్. ఇక్కడ ఇమేజ్ ఎక్వజిషన్ ఏంటంటే ఇక్కడ ఇమేజ్ ఎక్విజిషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇమేజ్ ఎక్విజిషన్ అనేది, ఇమేజ్ ఎక్విజిషన్ అంటే ఏదైతే మనం ఇమేజ్ గా మార్చాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఈ డాక్యుమెంట్స్ ఏమంటారంటే దాన్ని స్కానింగ్ చేయాలి. స్కానింగ్ ఒక మెథడ్, లేకపోతే ఫొటోస్ అయినా చేసుకోవాలి. మనకి ఏం చేస్తాము, మనకి ఆల్రెడీ ఫోటో మొబైల్ ఫోన్ లో స్కానర్ ఆప్షన్స్ ఇచ్చారు కదా, స్కాన్ చేసుకోవటం. తర్వాత మనకి డైరెక్ట్ గా స్కానర్స్ ఉంటాయి. లేకపోతే మనం కెమెరా నుంచి ఫోటో తీసుకోవచ్చు. ఆ ఫోటో తీసుకుని దాన్ని మళ్ళీ స్కాన్ చేయొచ్చు. ఇవన్నీ పద్ధతులు ఉన్నాయి. ఈ ఈ ఈ ఫైల్ ని ఏదైతే టెక్స్ట్ ఫైల్ ఏదైతే ఉందో మన నోట్స్ కానీ ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలి, ముందు స్కానింగ్ చేసుకోవాలి. దాన్ని స్కానింగ్ చేసి ఫోటో తీసుకోవాలి. ఆ ఫోటోలో తీసుకున్నప్పుడు దాన్ని చేసేది ఇమేజ్ ఎక్వజిషన్ అంటాం. ఇమేజ్ గా తయారు చేసుకోవడానికి మాత్రమే ఎక్విజిషన్ అంటాం. దాన్ని స్కానింగ్ ఆర్ ఫోటోస్ అంటాం. తర్వాత ప్రీ ప్రాసెసింగ్, తర్వాత సెకండ్ స్టెప్ ఏంది, ప్రీ ప్రాసెసింగ్. ఇలా ఇమేజ్ తీసుకున్న తర్వాత చేసే స్టెప్స్ నే ప్రీ ప్రాసెసింగ్ అంటాం. ఆ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్స్ లో ఇది సెకండ్ స్టెప్. అయితే అందులో సబ్ స్టెప్స్ అంటే సీవ్ కరెక్షన్, బైనరైజేషన్, నాయిస్ రిమూవల్ అండ్ థిన్నింగ్ అండ్ స్కెల్టనైజేషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ప్రీ ప్రాసెసింగ్ ఏమొస్తుందంటే ఫస్ట్ స్క్యూ కరెక్షన్. ఇక్కడ స్క్యూ కరెక్షన్ అంటే చూడండి, ఇక్కడ చూడండి మన డేటా అనేది ఇలా రాసి ఉంటాం. మనం సపోజ్ మనం తీసినప్పుడు కానీ మన వాళ్ళు రాసేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇలా రాస్తుంటారు స్టైల్ గా, అంటే బాగుంటుంది అని చెప్పి చూడటానికి. ఇలా ఉన్న డేటాని ఏం చేస్తాం, ఇదేంటి ఈ రొటేషన్ లో ఉంది, ఇది ఇలా ఇలా రొటేషన్ ఉంది. ఈ రొటేషన్ చేసిన దాన్ని కాస్త ఏం చేస్తాం అంటే మనం ఇలాగా మార్చుకోవాలి, కరెక్ట్ గా ప్లేన్ గా మార్చుకోవాలి. దీన్ని ఏంటంటే యాంగిల్ అంటే ఇక్కడ ఉన్న దాన్ని స్కీవ్ అంటే, స్కీవ్ అంటే యాంగిల్స్ ని చేంజ్ చేయడాన్ని రొటేషన్ చేసుకోవడానికి ఉపయోగపడేది ఇలా అనమాట. అర్థమైందా, ఇలా చేసేదాన్ని స్క్యూ కరెక్షన్ అంటాం. ఈ స్క్యూ కరెక్షన్ ఏం చేస్తుందంటే మనకి ఏదైతే ఇమేజెస్ తీసుకున్నామో ఫస్ట్ ఇమేజ్ రిక్వైజేషన్ నుంచి దాన్ని ఏం చేస్తామంటే స్క్యూ కరెక్షన్ చేసుకోవాలి. ఈ స్క్యూ కరెక్షన్ ఏంటంటే ఇలా ఉన్న ఇమేజ్ ని ఇలా కరెక్ట్ గా మార్చడాన్ని స్క్యూ కరెక్షన్ అంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఏదైతే ఇక్కడ ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ సేమ్ కొంత యాంగిల్ లో ఉంది. ఈ యాంగిల్ కాస్త రొటేషన్ చేసుకుంటాం. అంటే మామూలుగా మనకు మొబైల్ ఫోన్ లో కానీ ఇంకెక్కడ చూసినా కానీ రొటేషన్ యాంగిల్స్ ఉంటాయి కదా, రొటేషన్ చేసుకోవడానికి, ఫ్లిప్ చేసుకోవడానికి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చేసుకోవడానికి మనం ఏం చేస్తుంటాం, మనం వాడుతుంటాం కదా. అలా చేసేదే ఈ రొటేషన్ అనమాట. దాన్ని స్క్యూ కరెక్షన్ అంటాం. తర్వాత ఏం చేయాలి, అంత మనకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ స్క్యూ కరెక్షన్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, సబ్సీక్వెంట్ తర్వాత ప్రాసెస్. ఇక్కడ ఇలా వచ్చేసింది, మనకున్న డేటా కాస్త ఇలా ఉన్న డేటా కాస్త ఇలా వచ్చేసింది, కరెక్ట్ గా వచ్చేసింది. ఈ కరెక్ట్ ఫార్మేట్ లోకి వచ్చింది. ఈ కరెక్ట్ ఫార్మేట్ లోకి ఇలా వచ్చేసిన తర్వాత దాన్ని ఏం చేయాలి,
మనం ఇప్పుడు బైనరైజేషన్ చేయాలి. బైనరైజేషన్ అంటే ఏంటి? ఈ బైనరైజేషన్ ఏంటంటే ఇట్ ఇస్ కలర్డ్ ఇమేజ్. ఈ కలర్డ్ ఇమేజ్ ని కాస్త మనం ఏం చేస్తామంటే ఈ కలర్డ్ ఇమేజ్ ని కాస్త మనం ఏం చేస్తామంటే ఈ కలర్డ్ ఇమేజ్ ని కాస్త మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఈ కలర్ ఇమేజ్ ని కాస్త బ్లాక్ అండ్ వైట్ ని కానీ లేకపోతే ఏం చేస్తాం, బ్లాక్ అండ్ వైట్ ని కానీ లేకపోతే బైనరైజేషన్ చేస్తాం. బైనరైజేషన్ లో బ్లాక్ అండ్ వైట్ అండ్ దెన్ గ్రే స్కేల్ ఇమేజ్. ఈ గ్రే స్కేల్ ఇమేజ్ ఈ బైనరైజేషన్ లో చేసే పద్ధతిని ఏమంటారంటే బైనరైజేషన్ లో రెండు రకాలుగా చేస్తాం. ఒకటి కలర్డ్ ఇమేజ్ కాస్త కన్వర్ట్ ఇంటూ అంటే కన్వర్ట్ అంటే అది కలర్ ఇమేజ్. ఈ కలర్డ్ ఇమేజ్ ని కాస్త కన్వర్ట్ చేసేది ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ తర్వాత గ్రే స్కేల్ ఇమేజ్. గ్రే స్కేల్ ఇమేజ్ కన్వర్ట్ చేస్తాం అనమాట. ఇలా కన్వర్షన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కరెక్ట్ గా వస్తుందా లేదా అనే దాన్ని చేసేదాన్ని మళ్ళీ కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి అనమాట. బైనరైజేషన్ లో కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఏంటంటే ఎలా తీసుకుంటామంటే అవి రెండు రకాలుగా తీసుకుంటాం. ఒకటి ఏంటంటే మూడు రకాలుగా చేస్తాం అనమాట. దాన్ని ఏంటంటే థ్రెషోల్డ్ వాల్యూస్ పెట్టుకుంటాం అనమాట. థ్రెషోల్డ్ లెవెల్ పెడతాం. థ్రెషోల్డ్ లెవెల్స్ పెట్టుకునేది ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే అడాప్టివ్ థ్రెషోల్డ్. అడాప్టివ్ థ్రెషోల్డ్. సెకండ్ వన్ ఓట్స్, ఓటిఎస్యుఎస్, ఓట్స్ థ్రెషోల్డింగ్. ఫోర్త్ వన్ లోకల్ మాక్సిమం మినిమా థ్రెషోల్డింగ్. లోకల్ మాక్సిమం అండ్ మినిమా థ్రెషోల్డింగ్. ఇప్పుడు అడాప్టివ్ థ్రెషోల్డింగ్, ఓట్స్ థ్రెషోల్డింగ్, లోకల్ మాక్సిమం మినిమా థ్రెషోల్డింగ్ వాడతాం. అసలు ఈ థ్రెషోల్డింగ్ వాడటం వల్ల యూజెస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇప్పుడు అడాప్టివ్ థ్రెషోల్డింగ్ అంటే ఇప్పుడు ఇట్ బైనరైజ్ ది ఇమేజ్ విత్ ఎన్ సర్టైన్ థ్రెషోల్డ్ విచ్ ఇస్ క్యాలిక్యులేట్ డైనమికలీ డిపెండ్స్ అపాన్ ఇట్స్ లొకాలిటీ ఆన్ ద ఇమేజ్. ఏదైతే లొకేషన్ లో ఆ ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ కాస్త మనం థ్రెషోల్డ్ పెట్టుకోవాలి. సపోజ్ మనం ఏం చేసాం 2 పవర్ 8 అన్నాం. 2 పవర్ 8 అనే గ్రే స్కేల్ ఇమేజ్ అంటే ఏంటంటే జీరో టు 255 వస్తాయి అన్నమాట. 0 to 255 వస్తే మనం ఏం చేస్తాం, థ్రెషోల్డ్ వాల్యూ పెట్టుకుంటాం. ఏం థ్రెషోల్డ్ వాల్యూ పెట్టుకుంటాం, సపోజ్ ఇక్కడ చూడండి ఈ థ్రెషోల్డ్ వాల్యూ ఏంటంటే సపోజ్ 127 అనే థ్రెషోల్డ్ వాల్యూ పెట్టుకుంటే ఈ 120 వాల్యూ థ్రెషోల్డ్ వాల్యూ అబోవ్ ఆర్ బిలో అనేది మనకి గ్రే స్కేల్ ని డిసైడ్ చేస్తుంది అనమాట. ఇది థ్రెషోల్డ్ వాల్యూ. సపోజ్ థ్రెషోల్డ్ వాల్యూ సపోజ్ ఇక్కడ 0 to 1 అనేది ఏంటది బ్లాక్ అండ్ వైట్ అయితే 0.5 అనే థ్రెషోల్డ్ పెట్టుకుంటే 0.5 బిలో వచ్చినాయి జీరో ఇమేజెస్ అంటే బ్లాక్ ఇమేజ్, బ్లాక్ పిక్సెల్స్. 0.5 అబోవ్ వచ్చినాయి 1 పిక్సెల్ అంటే అంటే వైట్ పిక్సెల్స్. అలాగా మనం సెట్ చేసుకుంటాం అనమాట. అలా సెట్ చేసుకుని చేసేదే ఏంటది ఇక్కడ అడాప్టివ్ థ్రెషోల్డ్ అండ్ ఓట్స్ థ్రెషోల్డింగ్ అండ్ లోకల్ మాక్సిమా అండ్ మినిమా థ్రెషోల్డింగ్. వీటి గురించి మళ్ళీ తర్వాత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత నాయిస్ రిమూవల్. నాయిస్ రిమూవల్ అంటే చూడండి ఇక్కడ చూడండి మనం ఇమేజ్ తీసేటప్పుడు కానీ మనకి ఇక్కడ ఇలాంటి ఇలాంటి డాట్స్ రావటం కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ ఇలాగ వచ్చి ఉంటుంది ఇమేజెస్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. ఈ అబ్జర్వ్ చేస్తే దీన్ని ఏం చేయాలంటే దీన్ని రిమూవ్ చేయాలి ఫస్ట్. దీన్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అంటారంట. బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మనకి మీరు ఆల్రెడీ కొంతమంది ఆల్రెడీ చూస్తున్నారు మన ఇమేజెస్ తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ క్లీన్ గా పెట్టుకుంటాం. బ్యాక్గ్రౌండ్ రిమూవల్ ఆప్షన్స్ కూడా వచ్చారు మనకి మొబైల్ ఫోన్ లో కానీ ఎక్కడ మీరు చేస్తే అక్కడ ఆ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ ఇలాంటి దాన్ని బ్యాక్గ్రౌండ్ ఈజ్ నథింగ్ బట్ నాయిస్ అనమాట. మనకు ప్లెయిన్ టెక్స్ట్ కావాలి కనుక బ్యాక్గ్రౌండ్ లో ఉన్న దాన్ని మొత్తం రిమూవ్ చేసుకుంటాం అనమాట. మనకు టెక్స్టే కావాలి. ఇక్కడ ఏంటంటే మనం యూ వాంట్ ఫెచింగ్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఇమేజ్. ఆ ఇమేజెస్ లో బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తీసేస్తాం, దాన్ని నాయిస్ రిమూవల్ అంటాం. ఆ నాయిస్ రిమూవల్ అయిన తర్వాత ఏం చేస్తాం అంటే థిన్నింగ్ అండ్ స్కెల్టనైజేషన్. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తాం ఓన్లీ స్కెల్టనైజేషన్. స్కెల్టన్ అంటే మనకు బాడీ అనమాట. అంటే మనకి స్కెల్టన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఏం స్కెల్టన్ తెలుసు మనకు మామూలుగా హ్యూమన్ బాడీ స్కెల్టన్ అంటే ఏంటంటే వితౌట్ మజిల్ లేకుండా ఉండేదాన్ని స్కెల్టన్ అంటాం. సేమ్ ఎలాగైందంటే సరౌండ్ బ్యాక్గ్రౌండింగ్స్ కానీ మొత్తం తీసి ఓన్లీ ప్లేన్ టెక్స్ట్ గా ఉన్న దాన్ని స్కెల్టన్ అంటాం. ఆ స్కెల్టనైజేషన్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఇది చూడండి ఇక్కడ ఎలా ఉంది, ఈ విడ్త్ ఎంత ఉంది, ఈ హైట్ ఎంత ఉంది, దాని హైట్ విడ్త్ లెంత్ అవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి ఉపయోగపడితే స్కెల్టన్. అంటే వీటిని ఏమంటారంటే స్ట్రోక్స్ అంటాం అనమాట. మనం ఏం చేస్తాం అంటే స్ట్రోక్స్ ఇక్కడ చూడండి ఇది కర్సివ్ రైటింగ్ లో ఉంది. ఈ కర్సివ్ రైటింగ్ లో ఉంది కదా, ఈ కర్సివ్ రైటింగ్ ఏమంటారంటే మళ్ళీ దాన్ని చెప్తాను అనమాట. వాటి గురించి తర్వాత చెప్తాను. ఈ కర్సివ్ రైటింగ్ ఎలా చేస్తాం
ఇక్కడ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్స్ ఎలా చేస్తుంది, దీని హైట్ ఏంది, ఇది ఇక్కడ మళ్ళీ ఓపెన్ క్యారెక్టర్స్ అంటే ఏంది, క్లోజ్డ్ క్యారెక్టర్స్ అంటే ఏంది, తర్వాత వీటిని ఏమంటాము, వీటిని ఎలా వస్తుంది అన్ని చేసేదే మనకి సెగ్మెంటేషన్ లో చెప్తాను అనమాట. ఇక్కడ ఏంటంటే సి ఉంది, దీని విడ్త్ హైట్ మెజర్ చేయాలి ఈచ్ అండ్ ఎవరీ క్యారెక్టర్స్ కి, లేదా ఈ లైన్ ఆఫ్ వర్డ్స్ కి క్యారెక్టర్స్ కి మనం చేయాలి. దాన్ని స్కెలటైజేషన్. ఇప్పుడు ఏంటంటే మనకి ఇట్ ఈస్ వెరీ వెరీ ఎప్పుడు అనిపిస్తుంది అంటే, మామూలుగా అయితే హ్యాండ్ రిటర్న్ నోట్స్, మనం ఏదైతే హ్యాండ్ రిటర్న్ నోట్స్ మనం ప్రాసెస్ చేయాలో అప్పుడు మనకి ఇట్ ఈస్ వెరీ వెరీ టెడియస్ ప్రాసెస్ అనమాట. మనం దాన్ని అక్కడ చేసేటప్పుడు కంపల్సరీగా స్కెల్టనైజేషన్ అప్లై చేయాలి. ఎందుకంటే దాని యొక్క క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ దీని స్ట్రోక్స్ అంటాం. ఈ స్ట్రోక్ యొక్క విడ్త్ హైట్ మెజర్ చేసుకోవాలి, కర్సివ్ రైటింగ్ ఏముందో లేదా చెక్ చేసుకోవాలి, ఇచ్చేవన్న క్యారెక్టర్ చూసుకోవాలి, ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంటే దీన్ని సపరేట్ చేయాలి, అవన్నీ తర్వాత వస్తాయి అనమాట. తర్వాత ఇది తర్వాత ఏం చేస్తాం, సెగ్మెంటేషన్. ఇక్కడ సెగ్మెంటేషన్ అంటే చూడండి, ఈ సెగ్మెంటేషన్ ఇస్ నథింగ్ బట్ బ్రేకింగ్ ది హోల్ ఇమేజ్ ఇంటూ సబ్ పార్ట్స్. మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ ఇమేజ్ మొత్తాన్ని, సపోజ్ ఇది ఒక ఇమేజ్ అనుకున్నాం, ఈ ఇమేజ్ అనుకున్నాం, ఈ ఇమేజ్ మొత్తం ఏం చేసుకుంటాం, సబ్ పార్ట్స్ చేయాలి. సబ్ పార్ట్స్ అంటే ఏం చేయాలి, ఇలా ఉందనుకుందాం, ఇలా ఉందనుకుంటే సబ్ పార్ట్స్ చేయాలంటే రోస్ గా కానీ కాలమ్స్ కానీ మార్చుకోవాలి, అంతే కదా. దాన్ని మార్చేదాన్ని సెగ్మెంటేషన్ అంటాం. ఈ సెగ్మెంటేషన్ ఎన్ని రకాలు ఉన్నాయంటే మళ్ళీ 3 టైప్స్ ఉన్నాయి అనమాట. అదే చెప్పాను, లైన్ సెగ్మెంటేషన్, తర్వాత ఇంకోటి ఏం చెప్పేసాను, వార్డ్ లెవెల్ అంటే వార్డ్ లెవెల్ సెగ్మెంటేషన్. థర్డ్ వన్ ఈజ్ క్యారెక్టర్ లెవెల్ సెగ్మెంటేషన్. క్యారెక్టర్ లెవెల్ సెగ్మెంటేషన్, వీటిని చేసేదాన్ని సెగ్మెంటేషన్ అంటాం అన్నమాట. ఇలా సెగ్మెంటేషన్స్ లో చేసేటప్పుడు కంపల్సరీగా ఈ ప్రీ ప్రాసెసింగ్ గురించి, సెగ్మెంటేషన్ గురించి నేను మళ్ళీ ఇన్ డీటెయిల్ గా సెషన్ చేస్తాను, మీరేం టెన్షన్ పడద్దు. ఇక్కడ ఏమేమి మెథడ్స్ వస్తాయంటే, స్క్యూ కరెక్షన్ అంటే, స్క్యూ అంటే రొటేషన్స్ అంటే మామూలుగా 90 డిగ్రీస్ పెట్టుకుని రొటేషన్ చేసుకోవాలి. బైనరైజేషన్ అంటే కలర్డ్ ఇమేజెస్ కాస్త బైనరీ గ్రే ఇమేజ్ గా మార్చుకోవాలి. దాంట్లో టెక్నిక్స్ ఏమని అంటే, థ్రెషోల్డ్ వాల్యూ పెట్టుకుని అడాప్టివ్ థ్రెషోల్డ్ వాల్యూ, టోర్స్ థ్రెషోల్డ్ వాల్యూ, లోకల్ మాక్సిమం మినిమం థ్రెషోల్డ్ వాల్యూస్ ఉంటాయి. తర్వాత నాయిస్ రిమూవ్, ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఆ నాయిస్ రిమూవ్ చేసుకోవాలి. తర్వాత థిన్నింగ్ అండ్ స్కెల్టనైజేషన్. ఇప్పుడు స్కెల్టనైజేషన్ ఏంటంటే, ఓన్లీ మనకు ఆ స్ట్రోక్స్ ఏదైతే క్యారెక్టర్ స్ట్రోక్స్ ఉన్నాయి, లెటర్ స్ట్రోక్స్ ఉన్నాయో దాన్ని మాత్రమే ఐడెంటిఫై చేయడానికి, అవి కూడా హ్యాండ్ రిటర్న్ వర్డ్స్ లో మాత్రమే మనకి ఈ స్ట్రోక్స్ గురించి వస్తాయి అనమాట. తర్వాత సెగ్మెంటేషన్ ఏంటంటే, మొత్తం ఇమేజ్ మనం సబ్ పార్ట్స్ విడగొట్టడాన్ని సెగ్మెంటేషన్ అంటాం. ఈ సెగ్మెంటేషన్ ఏమేమి టైప్స్ ఉన్నాయంటే, లైన్ లెవెల్ సెగ్మెంటేషన్, వార్డ్ లెవెల్ సెగ్మెంటేషన్, క్యారెక్టర్ లెవెల్ సెగ్మెంటేషన్. వీటిని చేసిన తర్వాత ఏం చేయాలంటే, మనం అప్పుడు ఇన్ఫర్మేషన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాం. అప్పుడు మనకు వచ్చేది ఇన్ఫర్మేషన్ అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసేదాన్ని ఏమంటే ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అంటాం. ఆల్రెడీ మెషిన్ లెర్నింగ్ మనం ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాం కదా, అలాగా. ఇప్పుడు ఇలా చేయాలంటే ఏంటంటే, మనం ఇక్కడ యూనిక్ ఫీచర్స్, మనం ఏదైతే యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ది సెగ్మెంటెడ్ కాంపోనెంట్, మనకి ఏదైతే సెగ్మెంట్ చేసినప్పుడు యూనిక్ ఫీచర్స్ వస్తాయో దాన్ని తీసుకోవడాన్ని ఎక్స్ట్రాక్షన్ అంటాం. దాన్ని తీసుకోవడాన్ని, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవడాన్ని ఫీచర్ ఎక్స్ట్రాక్షన్స్ అంటాం. ఇక్కడ ఏం అల్గారిథమ్స్ అప్లై చేస్తామంటే, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేయడానికి సిఎన్ఎన్, ఆర్ఎన్ఎన్ అండ్ దెన్ ఎల్ఎస్టిఎం, ఈ ఈ అల్గారిథమ్స్ కూడా యూజ్ చేసి టెక్స్ట్ ని ఎలా ఎక్స్ట్రాక్షన్ చేస్తాం, ఈ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఎలా యూజ్ చేస్తాం అనేది మొత్తం మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట తర్వాత సెషన్లో. తర్వాత ఫీచర్ ఎక్స్ట్రాక్షన్స్ అయిపోయిన తర్వాత క్లాసిఫికేషన్ చేయాలి. క్లాసిఫికేషన్ అంటే ఏంది, మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది, ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని క్లాసిఫై చేయాలి. క్లాసిఫై చేయాలంటే ఏంది, క్లాసిఫికేషన్ చేయాలంటే ఏంటంటే, సపోజ్ ఇది సి అయితే సి అని, ఏ అయితే ఏ అని, డి అయితే డి అని చెప్పేదని క్లాసిఫికేషన్ అంటాం, అంతే. ఆ క్లాసిఫికేషన్ చేయాలంటే ఏంటంటే, సపోజ్ ఏదైతే ఐడెంటిఫై చేసామో టెక్స్ట్ సెగ్మెంట్ నుంచి, ఇక్కడ టెక్స్ట్ సెగ్మెంట్ చేసి దాన్ని ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్ చేసిన వాటిని ఏం చేయాలి, క్లాసిఫై చేయాలి. ఆ క్లాసిఫై చేసి దానికి ఉపయోగపడే అల్గారిథం ఏంటంటే ఎస్విఎం అంటాం. ఎస్విఎం ఇంకా ఎస్విఎంఏ కాదు, ఇంకా అల్గారిథమ్స్ ఉన్నాయి. ఎస్విఎం అంటే సపోర్టెడ్ వెక్టర్ మెషిన్ అంటే, ఈ సపోర్ట్ వెక్టర్ మెషిన్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇదంతా అయిన తర్వాత ఏం చేయాలి, మనం దీని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది, ఈ పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలి, పోస్ట్ ప్రాసెసింగ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇది కరెక్ట్ గా వచ్చిందా లేదా, ఇప్పుడు సపోజ్ సమ్ టైమ్స్ ఏంటి, మనం ప్రీ ప్రాసెసింగ్ కరెక్ట్ చేయకపోవడం వల్ల, సపోజ్ ఎక్కడ చూడు, ఇక్కడ బిఏఎల్ఎల్ ఉందనుకో, సమ్ టైమ్స్ ఏమొచ్చింది బిఓఎల్ఎల్ అని వచ్చింది అనుకో, అప్పుడు మనకి చాలా ఇబ్బంది అయింది. సపోజ్ ఇలాంటి ఎక్కడ చూస్తారంటే మీరు, డేటా ఎంట్రీ అంటే మనం కన్వర్షన్ చేసేటప్పుడు వన్ లాంగ్వేజ్ నుంచి అనదర్ లాంగ్వేజ్, ఎందుకు వన్ లాంగ్వేజ్ నుంచి అనదర్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసినప్పుడు మనకు కరెక్ట్ గా రావట్లేదంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇచ్చిన డేటా అనేది కరెక్ట్ గా ఎలా ప్రీ ప్రాసెస్ చేయలేదన్నమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయాల. ఇప్పుడు మనం డేటా ఇచ్చేటప్పుడు, మోడల్కి ఇచ్చేటప్పుడు మనం అలాంటి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల
మనకు వచ్చే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇదే, అందుకని ఇలా వస్తుంది అనమాట. అలా చేసుకోవడాన్ని క్లాసిఫికేషన్ లో తెలుస్తుంది. అలా క్లాసిఫికేషన్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, మనం అప్లై చేసిన తర్వాత దాన్ని అలాంటి డేటా కూడా రాకుండా కరెక్ట్ గా తీసుకురావాలంటే మనం ఏం చేయాలంటే, పోస్ట్ ప్రాసెసింగ్ తర్వాత వచ్చిన తర్వాత ఇవన్నీ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ ఆపరేషన్ చేయాలి. దాన్నే ఫైన్ ట్యూనింగ్ అంటాం. మన జనరల్ లాంగ్వేజ్ చెప్పంటే ఫైన్ ట్యూనింగ్ అంటాం. తర్వాత హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అంటాం. ట్యూనింగ్ చేస్తాం. దాన్ని పోస్ట్ ప్రాసెసింగ్ అంటాం. వచ్చిన తర్వాత అన్ని వచ్చిన తర్వాత అంత వచ్చిన తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ చేయాలి. ఈ పోస్ట్ ప్రాసెసింగ్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి అనమాట. అదంటే సిబో సిబో అంటాం. లేకపోతే వార్డ్ టు వెక్టర్ వాడతాం. ఈ సిబో అంటే ఏంటంటే కంటిన్యూస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ అంటాం. కంటిన్యూస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ వార్డ్ టు వెక్టర్ అంటే ఈ వర్డ్స్ ని కాస్త ఏంటి వెక్టర్స్ గా మార్చుకోవాలి. వార్డ్ టు వెక్టర్ అంటే వార్డ్ టు వెక్టర్ సిబో అంటే కంటిన్యూస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్. ఈ కంటిన్యూస్ బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ ని దీన్ని అనదర్ నేమ్ ఏంటంటే స్కిప్ గ్రామ్ బైగ్రామ్స్ అంటారు అనమాట. వీటి గురించి మళ్ళీ తర్వాత ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఎక్కడ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. ఎప్పుడు అవి ఇలా అంతా చేసిన తర్వాత చేసే టెక్నిక్స్ ఇవి అనమాట. అవి టెక్స్ట్ మీద ప్రీ ప్రాసెసింగ్. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఇమేజెస్ మీద ప్రీ ప్రాసెసింగ్ ఎందుకంటే మన ఓసిఆర్ మోడల్ ఏం చేయాలి, ఇమేజెస్ ని ప్రాసెస్ చేసి దాంట్లో ఉన్న టెక్స్ట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ మీద మళ్ళీ ఏదైతే ఉన్నాయో వాటి మీద టెక్స్ట్ చేత ప్రాసెస్ చేసేదే ప్రీ ప్రాసెస్ అప్లై చేసేదే అది నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనమాట. అవి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం పోస్ట్ ప్రాసెసింగ్ చేసిన తర్వాత దీన్ని మనం కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఎలాంటి నెగిటివ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మోడల్ మనకు కరెక్ట్ మోడల్ ఇవ్వాలంటే దాంట్లో ఏం చేయాలంటే పోస్ట్ ప్రాసెసింగ్. ఆ పోస్ట్ ప్రాసెసింగ్ చేసే మెథడ్స్ ఏంటంటే సిబో అంటారు. బో అంటే ఏంటంటే బ్యాగ్ ఆఫ్ వర్డ్స్. సి అంటే కంటిన్యూస్. తర్వాత వార్ టు వెక్టర్ అంటే ఈ వర్డ్స్ ని కాస్త న్యూమరికల్ రిప్రజెంటేషన్ వెక్టర్స్ రిప్రజెంటేషన్ మార్చుకోవడం వల్ల మనకి ఈజీగా ఆ ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్ ఉండదు కదా, ఇన్ఫర్మేషన్ 1 2 3 లో మారిపోతుంది కదా, అప్పుడు ఈజీగా మనకి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈజీ అయిపోతుంది అనమాట. తర్వాత దీంట్లో ఈ సిబోలో వచ్చే మెథడ్స్ ఏంటంటే స్కిప్ గ్రామ్ అండ్ బైగ్రామ్. వీటి గురించి మళ్ళీ మొత్తం మీకు తెలుగులోనే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైతే ఇప్పుడు వరకు నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇంకొకటి మీకు చెప్పేది ఏంటంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డాక్యుమెంట్ ఏఐ విత్ ఓసిఆర్ అనేది. తర్వాత మీకు ప్రీ ప్రాసెసింగ్ తర్వాత సెగ్మెంటేషన్ గురించి మొత్తం చెప్తాను. ఇప్పుడు ఓసిఆర్ గురించి మీకు మొత్తం క్లారిటీ వచ్చింది అనమాట. ఓసిఆర్ లో ఏమేమి టైప్స్ ఉన్నాయి, ఆ ఓసిఆర్ టైప్స్ ని ఎలా వాడతాము, పీడిఎఫ్ ను కానీ టెక్స్ట్ ను కానీ టేబుల్స్ ఫార్మాట్ కానీ ఇమేజెస్ ను కానీ ఎలాగా మనం సపోజ్ మల్టీ కాలమ్స్ లో కానీ మల్టీ మోడల్స్ లో ఉన్నప్పుడు అన్నిటిని ఎలా ఎక్స్ట్రాక్షన్ చేస్తాము, అది డాక్యుమెంట్ ఇంటెలిజెన్స్ స్టూడియో జిసిపి కానీ డాక్యుమెంట్ అజూరి కానీ డాక్యుమెంట్ ఏ విత్ గూగుల్ క్లౌడ్ కానీ అమెజాన్ టెక్స్ట్ ట్రాకింగ్ చేసే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కానీ ఎలా చేస్తాం, ఫామ్ పార్సల్ ఇమాజ్ పార్సల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఛానల్లో. కంటెంట్ కనుక ఇంకొకసారి చెప్తున్నాను, ఎవరికైతే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇది ఈ వీడియో ఇంతటితో సెషన్ క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ మంచి మంచి వీడియోస్ ఇంకా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ వీడియోస్ అన్ని మీకు వీలైనంత పాసిబిలిటీగా ప్లేలిస్ట్ రెడీ చేస్తాను. అంత వీడియోస్ అయిపోతున్నాయి. ఇంకా ఇంతటితో ఈ వీడియో సెషన్ క్లోజ్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. మస్తం. బై బై.